హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమిని ముప్పతిప్పలు పెడుతున్న అపూర్వ గొంతు పట్టిన శోభచంద్ర భూమిని గుండెలకు హత్తుకొని, చంద్ర, మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ భూమి, నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకున్న ఈ దుర్మార్గురాలు ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాయాలని ఇబ్బంది పడుతుంది అని ఈ విధంగా అంటూ జరిగిందంతా కూడా మరి శోభాచంద్ర అప్పుడే బయటకు వచ్చి నిజం బయట పెడితే ఇంట్రెస్ట్ ఏముంటుంది. రాను రాను ఎపిసోడ్స్లో ఇదే జరుగుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా శోభచంద్ర దూరిందని, తనలో ప్రవేశించిందని ఒకప్పుడు డ్రామా భూమి ఆడిందని తెలుసుకున్న అపూర్వ భూమిని శోభచంద్ర తనలో ప్రవేశించిందని, ఆ సంతా నక్షత్ర పేరు మీద రాసేలా చేయమని, అదే నా కూతురికి బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని భూమితో ఆ వీడియోని అడ్డం పెట్టుకొని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. మరి నిజంగానే శోభచంద్ర భూమిలోకి ప్రవేశించి అపూర్వ గొంతు పట్టి అపూర్వకి చెమటలు పుట్టించి మరి నిజంగానే దడ పుట్టించబోతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. భూమిని కాళ్ళు పట్టమని అపూర్వ ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అక్కడ నొక్కు, ఇక్కడ నొక్కు అని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక చాలే వెళ్ళు, నీ ముఖం చూడలేకపోతున్నాను అని చెప్పి అనగానే భూమి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ తన గదిలోనికి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది. ఇకపోతే గగన్, శారదా, పూర్ణి ముగ్గురు కూడా భోజనం మీద కూర్చుంటారు. కానీ భోజనం తినడానికి చాలా బాధపడుతూ ఉంటారు. భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. భూమి అక్కడ భోజనం చేసిందో లేదో అని చెప్పి శారద అంటూ ఉంటే, తను తినే ఉంటుందిలే అమ్మా, నువ్వు తిను, నీ ఆరోగ్యం పాడు చేసుకోకని చెప్పి పూరి అంటూ ఉంటుంది. లేదమ్మా, తను ఎంతో మంచి అమ్మాయి, తనకి ఇక్కడికి రావాలని ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు వద్దన్నారని ఆగి ఉండొచ్చు. ఎలాగైనా భూమిని కలవాలి, తనతో మాట్లాడాలని అనిపిస్తుంది పూరి అని అంటూ ఉంటే, నాకు కూడా అలాగే ఉందమ్మా అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది. వెంటనే గగన్ని అడుగుతాను, గగన్ భూమి దగ్గరికి వెళ్దామా అని. గగన్ తీసుకువెళ్తాడేమో అని చెప్పేసి గగన్ దగ్గరికి వెళ్ళగానే గగన్ బాధపడుతూ కూర్చొని ఉంటాడు. వెంటనే ఏమైంది గగన్ అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా అనగానే నాకు భూమి గుర్తొస్తుంది, భూమిని చూడాలనిపిస్తుంది గగన్, వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్తావా అనగానే, అక్కడికి వెళ్తే మనల్ని చూస్తే ఎంత గొడవ జరుగుతుందో నీకు తెలుసు కదమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. ఒకసారి భూమికి ఫోన్ చేస్తానని చెప్పేసి భూమికి ఫోన్ చేస్తుంది. అమ్మ భూమి అని అనగానే వెంటనే చెప్పండి ఆంటీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఎలా ఉన్నావు భూమి, తిన్నావా అని అడగగానే ఒక్కసారిగా ఏడుపు వచ్చేస్తుంది. పాపం నోటి దగ్గర కూడులో మొత్తం కూడా ఉప్పు కలిపిన అపూర్వ భాగవతం అంతా కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది భూమి. ఆకలిగా ఉంది, అన్నం తినలేదు అని చెప్పాలని అనిపిస్తుంది, కానీ ఇక్కడ వండుకుంటూ అన్నం కూడా తినలేదా అని బాధపడతారని చెప్పి అడిగిన దానికి సమాధానం తిన్నాను ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, నీకు భోజనం తినిపించాలని, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉందమ్మా, నా చేతులతో గోరు ముద్దలు తినిపించాలని ఉంది భూమి అనగానే, మీరు నాకు తినిపిస్తారా ఆంటీ అని చెప్పేసి భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అవును భూమి, అక్కడికి వస్తాం నేను గగన్ అని చెప్పి అనగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. వస్తే రిస్క్ అవుతుందేమో ఆంటీ అని అనగానే, లేదమ్మా భూమి, దూరం నుంచి నేను చూసి నీతో ఒక మాట మాట్లాడి నీకు భోజనం తినిపించి వెళ్ళిపోతానమ్మా అనగానే, సరే ఆంటీ అని చెప్పేసి అనగానే వెంటనే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడున్న ఎవ్వరికి నా ఆకలి అర్థం కాలేదు, కానీ ఆ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి మాత్రం నేను ఆకలితో ఉన్నానన్న సంగతి అర్థమయ్యింది. అదేనేమో ప్రేమ అంటే అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది కదా. వెంటనే గగన్ అలాగే శారద ఇద్దరు కూడా బయలుదేరి శరత్చంద్ర ఇంటి ముందు కారు పెట్టి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భూమి కార్ సౌండ్ రావడంతో బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది.
గగన్ ఇక కారులో నుంచి బయటకు దిగి భూమిని చూసి భూమి అలాగే గగన్ ఇద్దరు చూసుకుంటూ అక్కడే ఆగిపోతారు. లోపల నుంచి శారద అంతా కూడా చూస్తూ ఉంటుంది. భూమికి గగన్ని చూసేసరికి ఎక్కడ లేని ఆనందం, పట్టరాని ఆనందం వస్తూ ఉంటుంది. దుఃఖం, బాధ అన్నీ కూడా ఒకేసారి తన్నుకొని వస్తాయి. వెంటనే ఇక భూమి గగన్ దగ్గరికి వచ్చి గగన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే భూమిని పట్టుకొని కూడా గగన్ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇద్దరిని చూస్తూ కడుపు తరుక్కుపోతూ ఉంటుంది శారదకు. వీళ్ళిద్దరికీ ఒకరి కంటే ఒకరు ఎంత ఇష్టమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శారద. వెంటనే భూమి ఇక ఐ లవ్ యూ గగన్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అనగానే భూమిని మరింత గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ టూ భూమి, ఐ లవ్ యూ సో మచ్, ఈ మాట కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను భూమి అని చెప్పేసి గుండెలకు హత్తుకున్నట్టుగా ఇద్దరు కూడా హత్తుకొని మాట్లాడినట్టుగా అంతా కూడా ఇద్దరు దూరంగా ఉండే మొత్తం ఊహించుకుంటారు. శారద ఇక గగన్ భూమి వస్తుంది అని అనగానే అంటే ఇప్పటివరకు భూమి రాలేదా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమి కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ గగన్ దగ్గరికి వచ్చి తను కూడా తన మనసులో మాటను చెప్పినట్టు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది. ఇకపోతే వెంటనే గగన్ని చూస్తూ తన మనసులో మాట చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేదు. వెంటనే అమ్మ భూమి రా కార్లో కూర్చో అనగానే కార్లో కూర్చుంటుంది. ఎలా ఉన్నారా ఆంటీ అనగానే నేను ఎలా ఉంటానమ్మా, ఇక సంతోషంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను, బాధగా ఉందని మాటలతో వ్యక్తపరచలేకపోతున్నానమ్మా, నువ్వు లేకుండా ఆ ఇల్లు మొత్తం బోసిపోయింది, ఎప్పుడొస్తావు భూమి అక్కడికి అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటే గట్టిగా శారదను పట్టుకొని భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక భోజనం క్యారియర్ అంతా కూడా ఓపెన్ చేసి తిను భూమి అనగానే భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నా ఆకలి, నేను కడుపు ఇక ఆకలితో ఉన్నానని పరిశీలించి గమనించి భోజనం పెట్టినట్టుగా అమ్మలా ఆదరించి భోజనం పెడుతున్నారా ఆంటీ అని చెప్పేసి అనుకుంటూ తన మనసులో ఇక తింటూ ఉంటుంది. వెంటనే ఇక గగన్ గారు తిన్నారా అని అడగగానే గగన్ కూడా తినలేదు. అందరం భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు నువ్వే గుర్తొచ్చావు భూమి, భోజనం మీద నుంచి లేచి ఇక నీ దగ్గరికి వచ్చేసామనగానే భూమి సంబరపడిపోతూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. గగన్ భూమికి, భూమి గగన్కి, శారదకు అలాగే అందరూ తినిపించుకుంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అంటే నా కోసం వచ్చినందుకు అనగానే అదేంటి భూమి అలా అంటున్నావు, వీలైనంత త్వరగా అక్కడికి వచ్చేయమ్మా అనగానే పరిస్థితులు చక్కదిద్దుకోగానే ఖచ్చితంగా వస్తాను ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే ఆయన నువ్వు ఆ శరత్చంద్ర పిలవగానే ఇక్కడికి ఎలా వచ్చావు, అంతకుముందు నువ్వు అక్కడే ఉన్నావు కదా, అక్కడికి రావాలని నీకు తెలియదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతుంది. వెంటనే శారద ఉండు గగన్ అని చెప్పి గగన్కి నచ్చ చెప్తూ ఉంటుంది. వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది భూమి, సరే ఆంటీ ఇక నేను వెళ్తాను, ఎవరైనా చూస్తే గొడవలు అవుతాయని చెప్పగానే సరే అమ్మ అని చెప్పేసి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. గగన్ అలాగే శారద కారులో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. ఇకపోతే అపూర్వ మాత్రం భూమిని మెప్పతిప్పలు పెడుతూ ఉంటుంది కదా, కావాలనే శోభచంద్రలా యాక్ట్ చేయమని అన్నీ కూడా చెప్పి ఆస్తి ఇదంతా చెప్తుంది కదా, తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు నిజంగానే శోభచంద్ర ప్రత్యక్షమయ్యి నా బిడ్డ జోలికి వస్తే ఊరుకోను చంద్ర, మనకి బిడ్డ పుట్టింది, మన బిడ్డ బ్రతికే ఉందని చెప్పాను కదా, ఆస్తి అంతా ఆ బిడ్డకే చెందాలి అని కల్లో కనిపించి